క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఆదిమ క్రైస్తవ సంఘంలో హింసలు. ఆదిమ క్రైస్తవ సంఘంలో హింసలు ఎప్పుడు కలిగాయి? విశ్వాసులు ఆ సందర్భాలలో ఏమి చేశారు? దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడు? మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. స్టెఫెను హతసాక్షి అయిన తర్వాత సౌలు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను విడుచుకొని పోయి చెరసాలలో వేయించి సంఘంను పాడు చేయుచుండెను. అప్పుడు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగిందని మనము అపోస్తల కార్యము 8వ అధ్యాయము 1-3 వచనాల్లో చూడవచ్చు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు తానే స్వయంగా జోక్యం చేసుకొని అపోస్తలుడైన పౌలుకు, అంటే అతడు ఇంకా సౌలుగా ఉన్నప్పుడు, దమస్కు మార్గంలో మహాప్రకాశవంతుడిగా కనిపించి సౌలుతో మాట్లాడాడు. సౌలు నేల మీద పడి అతడు కంటి చూపును కోల్పోతాడు. తర్వాత దేవుని దాసుడైన అననీయ వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత సౌలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన దేవుని పరిచారకుడుగా అనేక సంఘాలను కట్టాడు. ఆదిమ క్రైస్తవ విశ్వాసుల యొక్క మొరను విన్న దేవుడు యేసుక్రీస్తులే స్వయంగా సౌలుకు ప్రత్యక్షమగినట్లు చేసి అతన్ని తన సాధనంగా వాడుకున్నాడు. మారు మనసు పొందిన సౌలు ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుగా మారి అనేక సంఘాలను ఆయన స్థాపించాడు. మరో సందర్భాన్ని మనము అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో చూడవచ్చు. హేరోదు యూదులను సంతోషపెట్టవలనని మొదటిగా అపోస్తలులో ప్రముఖుడైన యాకోబును ఖడ్గంతో చంపించడం జరిగింది. ఆ తర్వాత అపోస్తలులో మరొక ప్రముఖుడైన పేతురును చెరసాలలో వేయించడం జరిగింది. ఆ సమయంలో సంఘం యోహాను తల్లి అయిన మరియ ఇంట చేరి ప్రార్థించడం జరిగింది. అప్పుడు దేవుడు తన దూతను పంపించి పేతురును చెరసాల నుంచి విడిపించడం జరిగింది. అయితే మారు మనసు పొందని హేరోదు తర్వాత కాలంలో పురుగులు పడి చనిపోయినట్టుగా మనం ఆ అధ్యాయంలోనే చూడవచ్చు. కనుక ఆ హింసలను ఎదుర్కొంటున్నప్పుడు సంఘము దేవునికి మొరపెట్టాలి. అత్యాసక్తితో ఏక మనసుతో దేవుణ్ణి ప్రార్థించాలి. కన్నీటితో ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలి. అలా చేసినప్పుడు దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ హింసించిన వారు మారుమనసు పొందితే తన సేవలో వాడుకుంటాడు. వారు మారుమనసు పొందకపోతే తగిన శిక్ష కూడా విధిస్తాడు.